బీఆర్ఎస్ నేతలే కాదు ఆమెను అధినేత కూడా దూరం పెట్టారా? అందరిలా గులాబీ బాస్ సైతం ఆమెను పట్టించుకోవడం లేదా అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లోని ఇంటర్నల్ మ్యాటర్స్ పై ఓపెన్ అయిన కూతురు కవితని బాస్ కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదట. గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలతో పార్టీలో ఎవరైనా సరే ఒకటే, ఇందులో మినహాయింపేం లేదు అని మరోసారి కేసీఆర్ ప్రూవ్ చేశారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే ముందు ఫామ్ హౌస్ కి వెళ్లిన కవితను కేసీఆర్ లైట్ తీసుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. అంతే మరి కేసీఆర్ మజాకా? అసలు కవితను గులాబీ బాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? ఫామ్ హౌస్ లో రొటీన్ గా పలకరించడానికి కారణం ఇదేనా? కవితను కేసీఆర్ దూరం పెట్టేశారని రాజకీయ వర్గాల్లో చర్చ. కవితతో అంటి ముట్టనట్లు వ్యవహరించిన కేసీఆర్, బీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు ఆమెకి దూరంగా మెలుగుతూ ఉండగా తాజాగా ఫామ్ హౌజులో కవితను కేసీఆర్ రొటీన్ గా మాత్రమే పలకరించడం గ్యాప్ కి నిదర్శనంగా కనిపిస్తోంది. అధినేత కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, అందులో ఆమె కేసీఆర్ వైఖరిని తప్పుపట్టడంతో పాటు పార్టీ వ్యవహారాలపై విమర్శలు గుప్పించడం పట్ల పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. అయితే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలందరిపైన విమర్శలు గుప్పించిన కవిత కేసీఆర్ ను మాత్రం దేవుడు అని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారామె. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు. తాను తండ్రికి లేఖ రాసి తన అసంతృప్తిని బయట పెట్టుకున్నా కేసీఆర్ నుంచి మాత్రం స్పందన రాకపోవడం కవితను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు తెలుస్తోంది. డాడీ నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూసిన కవితకు నిరాశ ఎదురైంది. కనీసం కేసీఆర్ కు మద్దతుగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశాకైనా ఆయన నుంచి పిలుపు వస్తుందని కవిత భావించారట. కానీ అది కూడా జరగలేదు. దీంతో కేసీఆర్ ను కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న కవితకు కమిషన్ విచారణ కలిసి వచ్చింది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు బయలుదేరే ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు కవిత. తండ్రి కేసీఆర్ తనను చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు అని భావించిన కవితకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అందరిలాగే కవితను సైతం జస్ట్ అలా చూసి నవ్వి ఊరుకున్నారట కేసీఆర్. ఆమెను ప్రత్యేకంగా కేసీఆర్ పలకరించింది కూడా లేదు అని తెలుస్తోంది. బుధవారం ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కు బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్తో పాటు కవిత కూడా వచ్చారు. కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వెళ్లగా కవిత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారమంతా చూశాక కవితను బీఆర్ఎస్ నేతలే కాదు అధినేత కేసీఆర్ సైతం పట్టించుకోవడం లేదన్న చర్చ మొదలైంది. తనకు లేఖ రాయడమే కాకుండా అంతర్గత విషయాలను ఓపెన్ గా మాట్లాడడం, పార్టీపైన కేటీఆర్ పైన విమర్శలు గుప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో కవితపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని అంటున్నారు. కుటుంబ విషయాలను బయట మాట్లాడి కవిత తప్పు చేశారు అని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే కవితను ఇప్పటివరకు పిలిపించుకుని మాట్లాడలేదని, ఇప్పుడు ఫామ్ హౌస్ కు వచ్చినా అందరూ నాయకుల్లాగే ఆమెను సైతం రొటీన్ గా ట్రీట్ చేశారని చెప్తున్నారు. ఇక ముందు సైతం కవితను పెద్దగా కేసీఆర్ పట్టించుకోరనే టాక్ వినిపిస్తోంది.